జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ, మామూలుగా అయితే కన్నా ఇంటికెళ్తే ఎవరైనా నీకేదైనా కావాలా తాంబూలంలో కానీ, ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం నైటీలు బాగా వైరల్ అవుతున్నాయి. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళకి చీరల పిచ్చుండేది. ఇప్పుడు చీరల పిచ్చి కాస్త తగ్గిపోయి నైటీల పిచ్చి ఎక్కువైపోయింది. చీరలతో పాటు నైటీల పిచ్చి ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. 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 నీకేం కావాలి మ్యారేజ్ డేకి కానీ, బర్త్‌డేకి గాని నాకేం వద్దు నైటీలు కొనిస్తే చాలు. నైటీ ఇస్తే ఆ చాలు. రేంజ్‌కొచ్చారు. సరే, నువ్వేసుకున్నావా ఇంట్లో ఓకే. నడి రోడ్‌లో కూడా పగలనక, రాత్రనక నైటీలేసుకొని తిరగడం వల్ల నిజంగా పాపం మగవాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు గానీ, అమ్మ ఇంట్లో హస్బెండ్‌లే కాదమ్మా, అవి చూసే పరాయి మగవాళ్ళకి అంతే కూడా గదా! చాలా కంఫర్టబుల్‌గా ఇబ్బందిగా ఉండదు. ఉంది ఉండదు. అని చాలా మంది మగవాళ్ళు కూడా మీకు అవును. చెప్పింటారు. చెప్పారండి నాకు. ఆ! చాలా మంది చెప్పారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కౌన్సెలింగ్ ఇస్తారు కాబట్టి, నిజంగా ఇంట్లో ఒక భార్య నైటీ వేసుకుంటేనే ఒక భర్తకి ఎంత కష్టం ఉంటదో, నువ్వు అదే నైటీ వేసుకొని రోడ్లెంబడి తిరుగుతూ ఉంటే, చూసే మగాళ్ళకి ఎంతమంది మగాళ్ళకి ఇబ్బందిగుంటది. అవును. అసలు ఎందుకమ్మా నైటీలకు అంత అడిక్ట్ ఎందుకయిపోయినారు? నైటీ అంటే కంఫర్టబుల్. వాళ్ళేమంటారంటే ఎందుకంటే ఇది నా కంఫర్టబుల్ అండి. నేను కంఫర్టబుల్‌గా ఉండడానికి వేసుకునేది. నా కంఫర్ట్ అని చెప్తున్నారు. కానీ అసలు దాని పేరేంటే నైటీ. అంటే రాత్రి పూట వేసుకునేది. లేదా ఆరోగ్య సమస్యలున్నప్పుడు అంటే ఒంటి నిండా నువ్వు బట్టలు వేసుకోలేవు. అవును. నీకు ఇరిటేషన్ వస్తుంది. నీకేదో సమస్యలున్నాయి. స్కిన్ అలర్జీ ఉంది. ఒక కాటన్ ఏది నైటీ సర్జరీ అయిందా? వేసుకోనుండమ్మా. ఏదన్నా ఏదన్నా అవును. సర్జరీ అయినా ఉంటుంది చేసి. ఆ! దానికి ఎవ్వరు ఏమనట్లేదు. ఏమనరు. ప్రతి దానికి నైటీ. నేను మొన్న శ్రావణ మాసంలో నన్ను మా ఫ్రెండు పేరంటానికి పిలిచారండి. హ్మ్. తాంబూలం కోసం పిలిచారు. ఆవిడ చెప్పింది మేడం 7:30, 8 లోపల రండి అంటే, సరే అని నేను కరెక్ట్ 7కు వెళ్ళా. హ్మ్. వెళ్ళి బెల్ కొట్టా. బెల్ కొట్టేటప్పటికి ఆవిడ నైటీ యేసుకొని బయటకొచ్చింది. అదేంటి నన్ను రమ్మనింది ఈవిడ 7కే కదా! ఇదేంటి నైటీ యేసుకొనుందంటే, నైటీ యేసుకోనే రాదు గారు. మాకు తాంబూలం ఇచ్చింది. మా కాళ్ళకి పసుపు రాసింది. దాని తర్వాత మళ్ళీ మాకు అక్షంతలిచ్చి ఆశీర్వాదం ఇయ్యమని చెప్పింది. వాయినాలిచ్చింది. నైటీ మీదే. ఏమనాలో చెప్పండి. అంటే శ్రావణ మాసంలో జనరల్‌గా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు చక్కగా ఉన్న దాంట్లో ఏదో ఏదో తయారైపోయి ఉన్న చీర శారీస్ కట్టుకొని, కట్టుకొని. చీరలు అవును. కట్టుకొని అవును. లేదా ఉన్న నగలు అంతే. వేసుకుంటారు. అవును. మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. నేననుకున్న నేనేం అనలేదండి. అనక నా టైం చూసుకున్నదేంటి ఏమన్నా 10:00కొచ్చానా నిన్న ఈవిడ 11కి సరే నేను మీరన్నట్టుగా 10:30, 11కి నేను లేట్‌గా ఎళ్ళాననుకోండి. యెస్. ఆ టైంలో అది రాత్రిపూట పడుకుండే టైము. ఆమె అవును. కంఫర్ట్ కోసం పొద్దున్నుంచి చీరలు అవును. కట్టుకొని అలసిపోయిందని. 7కి నైటీ యేసుకొని ఆవిడ అందరికి తాంబూలాలిస్తుంది. ఏం చెప్పాలో చెప్పండి. అంటే ఈ నైటీలు ఎలా అయిపోయినాయంటే అసలు ఆ మాట అంటేనే చిరాకేస్తుందండి ఒక్కోసారి. నైటీ అనంగానే నిజంగా చిరాకేస్తుంది. వాకింగ్‌కెళ్ళండి నైటీలేసుకొనెళ్తారు. సో, హ్మ్. మీతో పాటు ఇంకా నడిచే మగవాళ్ళు గూడా ఉంటారు. యెస్. వాకింగ్. వాళ్ళు అవును. మిమ్మల్ని చూసి కంఫర్టబుల్‌గా ఉంటారా వాళ్ళు? మీ కంఫర్ట్ మీ కంఫర్ట్ ఎదుటి వాళ్ళకి కరెక్ట్. అన్‌కంఫర్టబుల్‌గా ఉండకూడదు కదా! అవును. ఇంకొక దరిద్రం ఏందంటే అంతసేపు నైటీలే ఉంటారు. అంతసేపు మాట్లాడతారు. ఎవరైనా వచ్చారు అనేటప్పటికి తలుపు కొట్టంగానే దాని మీద ఒక టవలేసుకొనొస్తారు మళ్ళా. ఇంకా అదొక విచిత్రం. అసలు ఎంత అంటే నైటీలంటే పిచ్చివాళ్ళయిపోతున్నామట. ఇప్పుడు చీరలెన్నుంటున్నాయో నైటీలు కూడా నైట్లు గూడా అన్నుంటున్నాయి. అన్నే అన్నే ఉంటున్నాయమ్మా. ఉంటున్నాయి. అవును. ఇంకా కొంతమంది ఫంక్షన్‌లలో ఏమొద్దామండి? ఏం చీరలు ఏం కట్టుకుంటాం చెప్పండి? బ్లౌజులు అట్లాగా వాటికి సరిపోవట్లేదు. కాబట్టి మంచి నైటీలిచ్చేసి మాకు నైటీలే ఇవ్వండి అని కూడా కొంతమందన్నారు. సో, నైటీ అనేది ఓన్లీ రాత్రి పూట మీరు ఒక్కరున్నప్పుడు కదా! మీ ప్రైవసీ మీ కంఫర్టబుల్ మాత్రం. పొద్దున లేయగానే పూజలు గూడా అండి. కొంతమందిగా అవును. పూజలు నైటీ. గూడా నైటీలేసుకొనే జేసేస్తున్నారు. ఏముండవు. మెడలో, చేతిలో, చెవులలో ఏమీ ఉండవు. పూజ మాత్రం అష్టోత్తరాలు, సహస్రనామాలు అన్నీ చదువుతారు. నైటీ మీదే. మీరు నైటీలో అంటే మీరు అలా నైటీలో ఉంటే అదసలు పూజ అని అంటారా అది? నిజమే. రాత్రి పూట పడుకునేటప్పుడు కంఫర్టబుల్ కోసం వేసుకున్న నైటీలో దేవుడి ముందు కూర్చొని పూజ చేస్తే అది ఏం పూజ అండి అది? సో, ఇవన్నీ ఏంటంటే అదే చెప్తున్నా ఆడవాళ్ళు ఏమంటారంటే మాకు స్వేచ్ఛ కావాలి. ఏం స్వేచ్ఛ. కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. యెస్. మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ మీరు చేసే చర్యల వల్ల మీ పక్కన వాళ్ళకి డ్రెస్సింగ్ వేర్ ఇబ్బంది. మీరు అంటే ఈ నైటీలు వేసుకోండి. వాకింగ్‌కెళ్తారు. ఇంకా నేను మొన్న ఒక ఎగ్జిబిషన్‌కెళ్లారు రాధగారు. ఎగ్జిబిషన్‌కెళ్తే ఆవిడ మరి ఏమనుకుందేమో ఎగ్జిబిషన్ మూసేస్తారనుకుందో, కూలిపోతుందనుకుందో నైటీ మీదనే వచ్చేసింది ఆవిడ ఎగ్జిబిషన్‌కి. ఎగ్జిబిషన్‌కి నైటీ మీదొచ్చిందా? ఎగ్జిబిషన్‌కు నైటీ మీద వచ్చేసింది ఆవిడ. తెలుసా? సూపర్ మార్కెట్‌లో చూసారండి ఎంతమంది నైటీలేసుకొని తిరగడం నేను. అబ్బబ్బా! ఏంటసలు నైటీ అంటే జీవితం మీద విరక్తి పుట్టేలాగా అసలు మగవాళ్ళకైతే కోపమొస్తుంది. ఆ నైటీ నైటీ అనంగానే కోపమొచ్చేస్తుంది. ఒక మొగుడికే కాదు. కాదు. చూసిన ప్రతి ఒక్క మగవాళ్ళందరికీ మగాళ్ళకి కోపమొస్తుంది. కదా! అవును. మరి వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళ ఆలోచన పెద్దవాళ్ళు
నేను మళ్ళీ చెప్పినట్టుగా పేషెంట్స్ యెస్. కదా! వేసుకోవచ్చు. దానికి ఎవ్వరి హ్మ్. అభ్యంతరం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ హెల్త్ పర్మిట్ చేయదు కాబట్టి ఏసుకోవచ్చు. హ్మ్. ఈ నైటీలనేది ఎంత చండాలమైతే అసలు ఆ చెంప, ఈ చెంప వాయించాలన్నంత కోపమొస్తదండి నాకైతే మాత్రం. ఎక్కడైనా నైటీలే. ఎవరైనా ఫంక్షన్‌కి అదేంటి పేరంటానికి నైటీలేసుకొని ఉంటారండి? ఆవిడని ఏమనాలో చెప్పండి? తాంబూలంకి పిలిచినప్పుడు ఖచ్చితంగా కదా! మనము నైటీ చీరలోనే వేసుకొని. ఉండాలి. ఇంక వెళ్ళేటప్పుడు అంటుంది ఏమనుకోకండి. నేనేమనుకుంటా ఇంక అనుకునేదా అనుకుని అనేదేమీ లేదండి. నేను వెళ్ళిపోయా. ఇక నేనేం మాట్లాడదలుచుకోలేదు. నైటీ, నైటీ, నైటీ. ఇంటికి ఎవరైనా నలుగురొచ్చారనుకోండి, జనరల్‌గా మనం ఇంట్లో ఉన్నప్పుడు మన కంఫర్టబుల్ కోసం నలుగురొచ్చినప్పుడైనా నువ్వు లోపలికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవు గదా! పర్లేదండి నేను నైటీ యేసుకున్నాను. అంటే ఇంకేం చేస్తా ఇప్పేసుకో వేరేది వేసుకొని మనం జెప్తామా? చెప్పాం కదా! ఎవరైనా మన ఇంటికి నలుగురొచ్చినప్పుడు అంటే నలుగురు ముందు ఎలా ఉండాలి? నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు నేనెలా ఉండాలి? ఇంట్లో వేరే మగవాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నా బెడ్‌రూమ్‌లో నేను, నా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఏ డ్రెస్‌లో ఉండాలనేది అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అంతే గదా! నైటీ అంటే దాన్నేదో పెద్ద హైలైట్ చేసేసి ప్రతి చోట నైటీనే. మీకోసం కావాల్సిన నైటీలు దాని మీద డిజైన్‌లు, పూసలు, బొంద, అవును. బోషారం అన్నీ ఉంటాయి దాని మీద. అవును. అన్నీ. చాలా ఒకావిడ అంటుంది, "ఏవండీ ఈ నైటీ ఎంత బాగుందో ఎవరు చూడలేదండి. ఫంక్షన్‌లో ఎవ్వరు చూడలేదు. ఈ నైటీ మీద అంటది ఆవిడ." ఏముందండి నైటీ మీదొస్తే ఎంత హాయిగా ఉంటది. అంటే నైటీలంటే జీవితంలో అసహ్యం పుట్టేలాగా జేస్తున్నారనమాట. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయిందండి. ఇదివరకు యేసుకుంటే ఎక్కడైనా చూడండి పంపు దగ్గర నీళ్ళకొస్తారా? మామూలుగా అబ్బా! వీధిలో వాళ్ళే అక్కడ బిందెలు పట్టుకొని నైటీలతోనే ఉంటారమ్మా. మళ్ళీ ఆ చెండాలం ఇంకా సగం దోపేసుకుంటారు. దాన్ని పైకేసేసుకుంటారు ఇంకా. నిజం. ఆ ఆ! నైటీ ఉన్నదే అదే దాన్ని ఆ! మళ్ళా దాన్ని పైకి. దోపేసుకుంటారు. ఇంకా అదే నేను వంట చేస్తూ గబగబా నైటీ మీదొచ్చానండి నేను పట్టేసుకొని పోతా. అదొక అడ్వాంటేజ్. సో, ఈ నైటీలనేది దయచేసి ఆడవాళ్ళు మీ పరువు, మీ మర్యాద, మీ డ్రెస్సింగ్ సెన్స్‌ని బట్టి ఎదుటి వాళ్ళు మనకు గౌరవం ఇస్తారు. మగపిల్లలు మనల్ని చూసి మగవాళ్ళు గౌరవించాలి అంటే మనం మాట్లాడే పద్ధతి, మన తీరు, మన మన వ్యవహారము వస్త్రధారణ. అవును. ప్లస్ ఇంకొకటేం పాయింట్ అంటే మీ డ్రెస్సింగ్ కూడా ఇంపార్టెంటే. మనం ఎవరైనా మగవాళ్ళు, ఇతర మగవాళ్ళు మనం చూసి నమస్కారం చెయ్యాలి అంటే, నిజంగా. మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాము, అంటే వాళ్ళు మనను గౌరవించేలాగా ఉన్నామా అనుకుండేది ఇంపార్టెంట్ గానీ, పర్లేదండి నా కంఫర్టబుల్ నేను నైటీ ఏసుకోను. నా ఇష్టం అంటే, అదంట నా కాలు మీద ఏసుకున్నా నీకేం ప్రాబ్లమ్ అన్నట్టుంటది. దానికి ఎవ్వరు ఏమి అంటే ఒక పద్ధతి అనేది ఉంటది. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటది గాబట్టి, ఆ పద్ధతి ప్రకారం మీరు ఫాలో అవుతే చిన్న పిల్లలేసుకుంటారేమో అమ్మ. నైట్ అవును. అంటే నైటే వేసుకొని పొద్దున కొంతమంది అవును. పిల్లలుంటారు. అరె! కొంతమంది పిల్లలు నాకు వాళ్ళనన్నది. తెలిసిన ఒక ఫ్యామిలీలో ఆ అబ్బాయికి ఒక అమ్మాయి, ఆ హ్మ్. అమ్మాయి "ఏం నాన్న" అంటే అమ్మాయి పొద్దున రాగానే మామూలుగా లేవగానే ఒక డ్రెస్ స్కూల్‌కెళ్ళాడు స్కూల్ డ్రెస్. హ్మ్. ఆ స్కూల్ డ్రెస్ ఇప్పగానే నైటీ ఏసుకుంటే "ఇదేంటి డాడీ నేను 3:00కొచ్చాను. నేను నైటీ అంటే నైటీ రాత్రి పూటనే వేసుకుంటాను." పిల్లలకున్నంత లేదు. వివరంగా అంటే ఆ అమ్మాయికున్నంత అంటే విచక్షణ చూడండి. కూడా వీళ్ళకి ఉండట్లేదు. వీళ్ళకి ఉండకుండా నైటీ అనంగానే అది మహాప్రసాదంలాగా పూజలు చేయడం, వ్రతాలు చేయడం, అబ్బా! దీవెనలియ్యడము, పిల్లలకి దీవించడం. ముక్కు తుడచడం అదే నైటీనే. అమ్మ దేవుడా! చెప్పకమ్మ. అసలు నిజంగా ఆ నైటీతో ఉన్నవాళ్ళు ఏమన్నా వడ్డించినా ఇక మీరు తిననీకి ఇబ్బంది పడతారు. వంటగదిలోకెళ్లారా? ఆ నైటీ పీలికలుంటాయి. ఇంకా కొంతమంది ఇంకా నాకు చాలా కోపమొస్తదండి. కొంతమందయితే మగవాళ్ళ బనియన్‌లు గూడా అక్కడే అబ్బా! ఉంటాయి. అక్కడే పెట్టేసి వాటితోనే చేస్తూ ఉంటారు. ఇంకో కాళ్ళు తడుచుకోవడానికి కూడా అయ్యే. దాన్ని తుక్కుకుంటూ ఎళ్తారు. అంటే ప్రతి దానికి ఒక పద్ధతి. ప్రతి ఒక్క అవును. వస్తువుకు ఒక పద్ధతి, ఒకటి ఉందమ్మా. ఉంటుందండి. వాడుకోవడం ఖచ్చితంగా. అనేది ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారండి. 70, 80 ఏళ్ళు వాళ్ళు పాపం వాళ్ళు చీరలు కట్టుకొని అవస్థలు అవును. పడలేరు. వాళ్ళు నిజంగానే చక్కగా ఒక నైటీ యేసుకొని కంఫర్టబుల్‌గా ఉంటారు. మనం వాళ్ళని ఏమి అనొద్దు. అంతా బాగుండి, అన్నీ బాగుండి మొత్తం మళ్ళీ తయారు చాలా బాగయితారండి. హ్మ్. అన్ని నగలేసుకుంటారు లేదు కానీ ఒక నైటీ యేసుకుంటారు. అబ్బా! ఈ నైటీలో ఉన్నంత హాయి సుఖం ఏమీ ఎందులో లేదండి ఉండదు. అని నిజం. మళ్ళీ ఒక కితాబిస్తారు దానికి. కాబట్టి అవును. నైటీలు అనేది ఎప్పుడు వేసుకోవాలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు నేర్చుకోవాలి. మగవాళ్ళు కొంతమంది ఏమంటారు ఏవండీ ఏం చేస్తావు 3 బీరువాల నిండా బీరువా తెరిస్తే కిందే పడుతున్నాయి నైటీలు చీరలు. కింద నా పడిపోతున్నాయి. బట్టలు ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. అదిగో ఆ మూల ఒక మూట కట్టి పెట్టుకున్నా. కానీ మళ్ళీ షాపింగ్ అంటావు. ఈ చీరలన్నీ ఏం చేస్తావు? హ్మ్. మళ్ళీ ఆవిడ పాపం ఎప్పుడొచ్చినా నైటీలోనే ఉంటది ఆయనకి దర్శనమిచ్చేది. మరేం చేస్తది ఆ చీరలు? ఎప్పుడు కట్టుకోవాలి? ఎప్పుడు కట్టుకోవాలి చెప్పండి? కాబట్టి ఇంట్లో ఉండే హస్బెండు సంతోషమేళ చక్కగా తయారయ్యి అంటే మామూలుగా హ్మ్. ఒక కాటన్ చీరో మామూలుగానే మిమ్మల్ని మేకప్ ఏసుకొని, అదే నగలేసుకొని కదా! ఉండమనట్లేదు. అవును. సో, అతను కూడా కంఫర్టబుల్‌గా ఉంటారు. మీరు అస్తమానం నైటీలా ఉంటే దాన్నేమంటారు? అదే పెళ్ళిళ్ళకి ఒక్కటి రావట్లేదండి ఇప్పుడు నైటీ ఏసుకొని. లేదు హ్మ్. దీనికి చాలా మిర్రర్స్ ఉన్నాయి. ఈ మిర్రర్స్ ఎవరు చూడలేదు. మంచి వర్క్ ఈ ఉంటే గాని ఈ అది కూడా డిజైన్ ఎవరు యేసుకుంటాం మేము. చూడట్లేదు. ఇదొక మ్యాచింగ్ ఉంది అనేసి ఒక చున్నీ యేసుకొని మ్యాచింగ్ చున్నీ యేసుకుంటే గూడా మనం చెప్పలేం. ఏమి చేయలేదు. హ్మ్. కాబట్టి దయచేసి ఆడవాళ్ళు
నైటీలు వేసుకున్న ప్రతి ఆడవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తున్నా, నైటీలు వేసుకోవద్దని ఎవరు చెప్పటం లేదండి. సమయము సందర్భాన్ని బట్టి మీరు ఖచ్చితంగా. వేసుకోండి. మీ కంఫర్టబుల్, అది మీ కంఫర్టబులే. కానీ అది వేసుకుంటే సందర్భం అనేది ఉండాలి. వాకింగ్‌కి నైటీ వేసుకోవడము, తర్వాత పంపుని పట్టుకోవడానికి, నీళ్ళు పట్టుకోవడానికి పంపుల దగ్గరికి నైటీలో వెళ్దాము, షాపింగ్‌లకు నైటీలో వెళ్ళడము. నేను చెప్పా కదా, అదే ఎగ్జిబిషన్‌లో నైటీ ఎగ్జిబిషన్‌లో మీద నైటీ నేను అంటే మళ్ళీ చూసా. ఈ నైటీ లాంటిది ఏమన్నా డ్రెస్సా ఇది? నైట్ డ్రెస్ అంటే అమ్మ కాదండి. ఇప్పుడు నైట్ అది డ్రెస్‌లు అయింది నైటీలు అర్థం కావట్లే. లాంగ్ ఫ్రాక్స్ అయింది అర్థం లాంగ్ ఫ్రాక్స్ కావట్లే. అయితే అసలు దాని సంగతి చెప్పనక్కర్లా. అసలు ఏమో అర్థం అంటే ఒక చేసుకోవడం కమ్యూనిటీ కష్టం. వాళ్ళు వేసుకుంటారు చూడండి, అలాగా కింద ఊడుస్తా పోతది. మున్సిపాలిటీ వాళ్ళు సగం పని ఇదే చేసుకుంటా వెళ్తది. కాబట్టి సో, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో ఆడవాళ్ళపై మనమేం విమర్శించటం లేదండి. విమర్శించడం కాదు. కాబట్టి కనీసం మనది మనం నిలబెట్టుకోవాలి. మన అంతే కదా! ఆడవాళ్ళని ఎక్కువగా చాలా మంది ఇలా ఒక చెడు అభిప్రాయంతో నైటీలు చూస్తున్నారు. అంటేనే నైటీ చూడడంలో అంటే అంటే మనం నైటీ అలా అంటే ఉన్నాం కాబట్టి వాళ్ళు అంటున్నారన్నమాట. అలా చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఏసుకోండి. నైటీలు వేసుకోవద్దని ఎవ్వరు చెప్పట్లేదు. యెస్. అబ్బా! ఎండాకాలం నైటీలు బాగుంటాయి. యెస్, బాగుంటాయి. కానీ అది మీరు ఒక్కరున్నప్పుడు, మీ హ్మ్. కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని మీరు కంఫర్టబుల్‌గా ఉండండి. చూసే పక్కన వాళ్ళని వాళ్ళని కూడా కంఫర్ట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ ఉంచండి. చేయండి. నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్‌ల బాధ కాదమ్మా ఇది. చాలా మంది చాలా మగవాళ్ళ మంది బాధలివి. మగవాళ్ళ ఈ బాధే. ఆడవాళ్ళ నైటీలతో మేము ఎంత కష్టపడుతున్నామో చూడలేకపోతున్నాం అనుకున్నాం అవును. అంటే మనకెంత గలీజ్‌గా ఉంటుందమ్మా. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ.